ఇంట్లోని విలువైన వస్తువులన్నీ సమాజంలో దొంగగా ముద్రపడుతుంది, దొంగగా మిగిలిపోతుంది. ఓకే, మన ఇంట్లో వాల్యుబుల్ సామాన్లన్నీ ఉంటాయండి. సామాన్లన్నీ అమ్ముకుంటూ అయితే పొడవు పెడతా ఉంటారు. ఏమంటారు సమాజంలోనే, మీరు ఎక్కడో దొంగతనం చేసి వచ్చాడు వాడు, దొంగోడు వీడు మన ఇంటికి కూడా రాలేదు అని చెప్తాను లేదా? ఒకరితో స్టార్ట్ అయితే టోటల్ ఎంటైర్ ఊరు మొత్తానికి బాగుంటుంది. అదే మాట, పలానా ఎక్స్ పర్సన్ దొంగ, ఇంట్లో సామాన్లన్నీ దొంగతనం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ భార్యకి తెలియకుండా తీసుకొచ్చి దొంగతనం తాకట్టు పెట్టుకో అయితే అమ్మేసుకుని ఏం చేస్తాడు, వాటిని మద్యం తాగడానికి చేస్తూ ఉంటాడు. అందుకని వాడిని ఎవరో మన ఇళ్ళ ఛాయలకు రానివ్వకూడదని అనుకుంటా ఉంటారు. అంతే కదా. సమాజంలో దొంగతనాలకు పాల్పడుతుంది. మద్యానికి బానిసైన వ్యక్తి దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? డబ్బు కోసం. మన ఇంట్లో డబ్బులు అయిపోయినాయి, సామాన్లు అయిపోయినాయి. ఏం చేయలేక బయట వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ ఇవ్వడం అమ్మడం కానీ, పంపు పైపులు ఇప్పుడు గవర్నమెంట్ పైపులు వేస్తాడు రోడ్డు పక్కన, అలాంటి పైపులు పోయటం కానీ, బయట కూలగొట్టిన బిల్డింగ్ కానీ ఐరన్ రాడ్లు సుతర పొలగొట్టి తీసుకోవడం కానీ, ఇంట్లో కాలాలు వదలగొట్టడం కానీ. అప్పుడు ఇష్టం లేడు, ఇంట్లో ఆస్తులు అయిపోయినాయి. అదేమైనా ఊళ్ళో అప్పులు కూడా పడట్లేదు. ఏం చేయాలి అప్పుడు? పక్క ఊరు పోయి దొంగతనం చేయాలి. అదేనా? అదే కదా కాన్ఫిడెంట్. దొంగతనం చేస్తే ఏమవుతాయి? డబ్బులు వస్తే మంది రావచ్చు కదా. అదే మేము చేసి సమాజంలో ఉద్యోగం పొందలేదు. సమాజంలో తాగిపోతు వ్యక్తికి ఎక్కడ జాబ్ ఇస్తారండి? శేఖర్ గారు ఇస్తారా? ఎందుకని ఎవరు? వాడు బిహేవియర్ సరిగ్గా ఉండదు కదా, మంచి డ్యూటీ సరిగ్గా చేయవు కదా, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతావు కదా, నీ పై ఆఫీసర్తో గొడవలు పడతావు కదా, చుట్టుపక్కల వాళ్ళతో కొలీగ్స్ మొత్తం గొడవలు పడతావు కదా, సమయపాలన ఉండదు కదా. అందుకని ఏం చేస్తాడు? నేను కాదు కదా, నా చుట్టుపక్కల కంపెనీకి కూడా నేను చెప్తాను, మన రాజశేఖర్కి జాబ్ ఇవ్వద్దు అని చెప్తాను. తాగుపోతాడు అంటేనే ఇవ్వదు. నెక్స్ట్, మద్యానికి బానిసైన వ్యక్తిని సమాజం చిన్న చూపు చూస్తుంది. మద్యానికి బానిసైన వ్యక్తి చిన్న చూపు అంటే ఏంటి? విలువ లేకుండా. ఎవరు చూస్తుంది? తాగుబోతు వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా సమాజం చిన్న చూపునే చూస్తుంది. నేను తాగుబోతుంది, మా ఆవిడని సమాజం ఎట్లా చూస్తుంది? చిన్న చూపు చూస్తుంది. నా పిల్లల్ని ఎట్లా చూస్తారు? చిన్న చూపునే చూస్తారు, విలువ లేకుండా మాట్లాడతారు. ఓ చెప్పొచ్చావులే, మీ కొడుకు తాగుపోతాడు, అర్థమైందా? మీ ఆయన తాగుపోతాడు అంటనే అంటారండి. తాగుపోతాడు వారి బయటకు వస్తుందా? చులకనగా చూస్తారు తోటి వ్యక్తులు కూడా. మద్యానికి బానిసైన వ్యక్తి సమాజంలో నిజాయితీని కోరుకుంటారు. నిజాయితీ అంటే తను ఏ నిజం చెప్పినా కూడా సమాజం నమ్మదు. ఎందుకంటే మద్యం సమాజం బానిసైన వ్యక్తి సమాజంలో నిజాయితీ కోరుకుంటారు. నిజాయితీ అంటే తను ఏ నిజాన్ని చెప్పినా నమ్మరు. ఎందుకంటే మద్యం తాగుంటాడు, వీడు చెప్పిన నిజాలు కాదు అబద్ధాలు చెప్తా ఉంటుంది, సొల్లు బాగులు వాడుతూ ఉంటాడు. చెప్పి తన నిజాయితీని కూడా కోరుకుంటారు. ఒకప్పుడు మనం ఏంటంటే నిజాయితీగానే ఉన్నామండి. నిజాయితీగా ఉండి అన్ని అప్పులు చేసినాం. మనం అప్పులు చేసి ఏం చేసినాం? వాటిని మద్యం తాగడానికి ఖర్చు పెట్టింది. అవునా? ఇప్పుడు మన ఇంట్లో మంచి అవసరం వచ్చింది. ఏం అవసరం వచ్చింది? మన హెల్త్ బాగాలేదు, లేదా మన కుటుంబ సభ్యులు మన పిల్లల హెల్త్ బాగాలేదు, చూడటానికి డబ్బులు లేవు. ఏం చేయాలి అప్పుడు? ఎదుటి వారి దగ్గర సహాయం అడగాలి. చేస్తారా వాళ్ళు? మంచిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం పుట్టినప్పుడు ఏం చేసినాం? అప్పు తీసుకొని మద్యానికి ఎక్కువ వెచ్చించినాం. ఇప్పుడు అంతా మానేసినాం కానీ హెల్త్ బాగాలేదు పిల్లలది. సమాజం మనకి అప్పు ఇవ్వడానికి ఇష్టపడుతుందా? మన సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. ఇవన్నీ ఫ్రాడ్ మాటలు చెప్తాడు, అన్నీ అబద్ధాలు చెప్తాడని సమాజం కూడా అనుకుంటాను. నమ్మరు, అదే చెప్తున్నాడు ఆయన. సమాజం మన కుటుంబానికి దగ్గరికి ఏ సహాయం చేయలేరు, వాళ్ళని ఎక్కడికి పిలవరు, ఏ ఫంక్షన్లకి పిలవరు. దానివల్ల సమాజానికి కుటుంబం అనేది దూరం పెడతారు. సమాజం చిన్న చూపు చూసి దూరం పెడతారు. సమాజమే కదండి, తోడబుట్టిన అన్నదమ్ములు కూడా మనకి దగ్గర రాని. నిజమైందా? నేను మా తమ్ముడు, నేను తాగిపోతుంది, మా తమ్ముడు మంచుకుంటాడు. మా అన్నయ్య నేను తీస్తాడా? తాగి వాళ్ళ ఫంక్షన్ పిలుస్తాడా? పిలవరు కదా. మా పెద్దనాన్నలు పిలుస్తారా? చుట్టాలు అన్నది ఎవరో పట్టించుకోరు మనల్ని.
వాడు తాగిందంటే వాడు రచ్చ గోల్ చేస్తాడా, ఫంక్షన్ మొత్తం పాడు చేస్తాడా, వాడిని పిలవకపోవడం మంచిదని చేత చేసిపోయి ఎడగ పెడతారు మనం. బంధుమిత్రులు కుటుంబ సభ్యులందరూ దూరం అవుతూ ఉంటారు తాగుబోతు వ్యక్తి. మద్యం తాగడం వల్ల భార్య కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలకు కానీ ఒంటరి అయిపోతారు. రక్షణ అంటూ ఉండదు. రక్షణ అంటూ ఉండదు, ఒంటరి అయిపోతారు. మద్యం తాగడం వల్ల భార్య భర్తలు తరచూ గొడవ పడుతుంటారు. ఎందుకని గొడవ పడతారు? భర్త తాగొచ్చి నచ్చలేదు ఫుడ్ వాళ్ళు కానీ కూర చేసిందని ఇంట్లో ఏదో సంబంధాలు లేనిపోయి పాత విషయాల గురించి తాగడం అంటే నచ్చదు, ఇంకా పాత విషయాలన్నీ మనం తీస్తూ ఉంటాం కదా. లేనప్పుడు పాత విషయాలు గుర్తు వచ్చి తీయడం, మీ నాన్న ఇట్లా అన్నది, మీ అమ్మ ఇట్లా అన్నది, నన్ను ఇట్లా వస్తాయని చిన్న చిన్న విషయాలు గొడవ పడుతుంటారు. మద్యానికి బానిసైన వ్యక్తి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడతారు. మనం బానిసైన అండి, మన కుటుంబం ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఉన్న డబ్బులన్నీ తాగుడికి పెట్టేసి, తాగుడు పెట్టింది కాకుండా హాస్పిటల్ ఖర్చులు కూడా పెట్టేసి ఆర్థికంగా ఎదగలుగుతావా? చేసే వృత్తి కోల్పోయినావు. మంచి కూర్చో, వీడియో ఉన్నా కదా, చేసే వృత్తిని కోల్పోయినావు. ఇంకా ఆర్థికంగా ఇంకేమొస్తుంది నీకు? చేసేది జాబ్లో తీసేశారు, డబ్బులన్నీ ఖర్చు పెట్టింది మద్యానికి, నీ ఆరోగ్యానికి. ఇంకా ఫినాన్షియల్గా ఎక్కడ సక్సెస్ అవుతావా? ఆ కుటుంబం ఆటోమేటిక్గా ఏంటంటే వెనకబడటానికి కారణం కూడా వస్తే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వల్ల బంధుమిత్రుల దగ్గర విలువ కోల్పోతారు. ఎవరు కోల్పోతారు? కుటుంబం గురించి చెప్తున్నాను. కుటుంబం ఏంటంటే నేను తాగిపోతున్నవడం వల్ల నా కుటుంబం, ఎంటైర్ కుటుంబం, నా బంధుమిత్రుల దగ్గర విలువ లేకుండా ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, మా నాన్నకి వాల్యూ ఉంటుందా? మా నాన్న ఊరు పెద్ద, అర్థమైందా? మా నాన్నకి ఊరికి పెద్ద. చుట్టుపక్కల ఏమంటారు, నేను ఇంట్లో నీ కొడుకు చెప్పుకోలేకపోయినావు కదా, నువ్వు నాకేం చెప్తూ తీర్పులు, నాకేం చెప్తూ పంచాయతీలు అని మొహం మీద అనేస్తాడు. తండ్రి ఎట్లా ఫీల్ అవుతాడు? అవునా కదా? దానివల్ల మన కుటుంబానికి మంచి పేరు, చెడ్డ పేరు. మన తాగడం వల్ల, తాగబోతు వ్యక్తి వల్ల మన కుటుంబానికి చెడ్డ పేరే సొసైటీలో. నెక్స్ట్ కుటుంబంలోని పిల్లలు చదువుకు దూరం అవుతారు. ఎందుకని చదువుకు దూరం అవుతారు మన పిల్లలు? తాగి రావడం వల్ల పిల్లలు ఇంట్లో భయానికి గురవుతారు. ఒకటి చదువు మీద శ్రద్ధ పోతుంది. ఒకటి డబ్బుపరంగా చదివించలేం కదా, మనకు మందే కావాలి. మన దగ్గర ఓపిక లేదు, మన దగ్గర పని చేసే అంత ఓపిక లేదు, శక్తి లేదు. ఏం చేయాలో? చదువుకునే పిల్లలు ఏం చేయాలా? పనికి పంపించాలా, వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బుల్ని తాగాలి మనం. అదే కదా మన కాన్సెప్ట్. నా దగ్గర ఓపిక లేదు, నేను సొంతగా చేసుకునే శక్తి, నేను సొంతగా చేసుకున్నా కానీ ఆ డబ్బులు నాకు సరిపోవట్లేదు మద్యం తాగడానికి. మా ఆవిడని పనికి పంపించాలి, ఆమె ద్వారా వచ్చిన డబ్బులు తాగాలి, ఆమె కూడా సరిపోవట్లేదు. మా పిల్లల్ని పంపించాలి పనికి, వాళ్ళ డబ్బులు కూడా తెచ్చుకోవాలి. పిల్లల్ని పనికి పంపించి చదువు ఉంటుందా లేదా? చదువు అంటూ ఉండదు. ఇంకా వెనకబడిపోవటం, పిల్లలు చదువులో రాణించలేరు, చదువు కూడా వెనకబడిపోతూ ఉండదు. చదివించిన స్తోమత కూడా మన దగ్గర ఉండదు కదా. మద్యానికి బానిసైన వ్యక్తి వల్ల తన కుటుంబంలోని పిల్లలకి మంచి పెళ్లిళ్ళ సంబంధాలు రావు. మంచి పెళ్లిళ్ళ సంబంధాలు రావాలి మద్యానికి బానిసైన వ్యక్తి వల్ల. అంటే మన వల్ల మన పిల్లలకి మంచి సంబంధాలు రావు. ఎందుకు వచ్చినా కానీ పక్కింటి చెడగొడతాడు కదా, తాగిపోతాడు కదా, పెళ్ళిళ్ళు క్యారీ కమిషన్ కాకపోతే తెస్తాడండి. అర్థమైందా? పక్కింటి వాళ్ళు ఉన్నారు, ఏం చెప్తారు? వాడి పిల్ల తప్పితే ఇంక పిల్లలు లేరా నీకు? ఎవరైనా చూసుకోవచ్చు కదా, వాడు తాగిపోతాడు కదా. వాడు తాగేదిగా వాళ్ళ కొడుకు కూడా పోతున్నాడు, వాళ్ళ కొడుకు కూడా తాగుతున్నాడు. వాడు చేయకపోయినా కానీ వాడు కూడా మాట ముద్రేసేస్తాడు మీ పిల్లల మీద. అర్థమైందా? మద్యం సేవించిన వ్యక్తి ఇక మీద మద్యం తాగదు అని చెప్పి పదే తాగడం వల్ల తన కుటుంబం దగ్గర, తన విలువ, భార్య దగ్గర తన విలువ కోల్పోతుంది. మనందరూ ఉన్నామండి. ఎన్నిసార్లు చెప్పలా మనం? మీ ఇంటి దగ్గర, మీ ఇళ్ళ దగ్గర ఎన్నోసార్లు చెప్పుకుంటా, చివరి అవకాశం లేదు. అవకాశం ఈ రోజు నుంచి నేను మద్యం ముట్టనని ఎన్నోసార్లు మాటించడం లేదా? నేను తాగను, ఈ రోజే నాకు లాస్ట్ అని మాటించడం లేదా? సరే, మాట ఇచ్చినప్పుడల్లా మన కుటుంబం కాబట్టి నమ్ముతా ఉంటుంది. మా ఆయన ఈరోజు ఎవరి నుంచి అయినా మంది మాట్లాడాలని సంతోషపడి సాయంత్రానికి ఏమవుతుంది? మళ్ళీ ఫుల్ బాటిల్ చుట్టూ కూర్చున్నాం. అంతే కదా? మాట మీద కట్టుబడి ఉంటావా? ఇక వాళ్ళు కూడా అలవాటు అవుతుంది. ఆయన ఇంతే చెప్తారులే అంటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, పిలిపించేది. కానీ పిల్లలు మాట వింటారు, భార్య మాట వింటారు, తల్లిదండ్రులు మాట వింటారు.
మాట కూడా వింటారు. మనం లెక్క చివరికి ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం మనం కుటుంబం. మద్యం తాగే వ్యక్తి బండి నడపడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగి భార్య పిల్లల్ని ఇబ్బంది పడడం వల్ల చేస్తారు. మనం మధ్యాహ్నం ఫుడ్ తాగుతుంది, తాగి యాక్సిడెంట్ అవుతుంది, హాస్పిటల్కి పోతుంది, డబ్బులు వదులుతుంది. భార్య పిల్లలు ఏం చేయాలా? కుటుంబ సభ్యులు ఏం చేయాలా? ఎట్టో గట్ట కూర్చోబెట్టి ఏం చేయాలి? మనం బాగా చేయించుకోవాలి. చచ్చిపోయిన అనుకో కుటుంబానికి దూరం అయిపోతుంది, కుటుంబం కూడా సంతోషపడింది. ఒకసారి పదే పదే అలా తాగి పడిపోవడం, మళ్ళీపోవడం, కాలు కాలు పట్టించుకోవడం, పోవడం, పడటం, ఎదుగడం, దానివల్ల కుటుంబంలో తన విలువ కోల్పోతుంది. మా ఆయన ఎప్పుడు తాగి ఇబ్బంది పెట్టిన సన్నాసి బతుకు అన్నమాట. దేనికి పనికిరాని బతుకు. మద్యానికి బానిసైన వ్యక్తి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించకుండా కుటుంబం దగ్గర తన విలువ కోల్పోతుంది. మద్యానికి బానిసైన వ్యక్తి కుటుంబ బాధ్యత ఇంకేం తీసుకుంటాడండి? మనకి 24 hours మందే కదా కావాల్సింది. అవునా? ఒక సెకండ్ టైం దొరికితే మందే కదా. వాళ్ళకి బాధ్యతలు ఏముంటాయి? మనకి పిల్లలకు పెళ్ళి చేయాలి, పిల్లల్ని మంచి చదివించాలి, పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయాలి అన్న ఆలోచన ఉంటుందా మనకి? ఉండదు కదా. ఎప్పుడు టైం దొరుకుతుందో, ఎప్పుడు డబ్బులు దొరికితే మంది ఆగుదాం, ఇదే ఆలోచనలో ఉంటాం కదా మనం. ఇంకా వాళ్ళ ప్రయోజకులు ఎందుకు చేస్తాం? వాళ్ళు ఎందుకు చదివిస్తాం మనం? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎక్కడ చేస్తాం? వాళ్ళ పరువులు ఎక్కడ ఉంచుతాం మనం? ఉంచుతామా? దీంట్లో ఉన్నాగా ఉంచలేము మనం. ఎప్పుడైతే మనం మందులో ఉన్నాలో పిల్లల్ని టోటల్ కుటుంబాన్ని మనశ్శాంతిగా ఉంచలేము, మంచి పేరుతో కూడా ఉంచలేము. కాకపోతే వ్యక్తి వల్ల మద్యం సేవించిన వ్యక్తి వల్ల నా పిల్లలకు బడిలో కొంచెం మర్యాద కోల్పోతుంది. అట్లా అంటే వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ కానీ వాళ్ళు నా తాగబోతానని చెప్పడం కానీ. తాగిపోతానే నేను నా పిల్లలకు చెప్పిన, నా పిల్లలు చూడలేదు కదా మీరు తాగిపోతానే. మిమ్మల్ని ఎవరు చూశారు? నేను చూసిన. అంతే కదా, నేను చూసి నా పిల్లలు చెప్పుకున్నాను. అలానే కొండలు తాగుతాడు, ఆయన అలవాటు వాళ్ళ పిల్లలకి వచ్చింది అంతే. నువ్వు వాళ్ళ పిల్లలతో స్నేహం చేయొద్దని నేను చెప్తాను. మీ పిల్లలు ఏం చేస్తారు? పక్క పిల్లలు చెప్తారు, పక్క పిల్లలు ఏం చేస్తారు? పక్క పిల్లలు. అట్లా టోటల్ స్కూల్ మొత్తానికి చెప్తారు. స్కూల్ మొత్తానికి తెలిసినప్పుడు ఏం చేస్తారు? మీ పిల్లల్ని చులకన భావన చూస్తారు, మీ పిల్లలకు విలువ లేకుండా చేస్తారు. తెలుసుకున్నప్పుడు ఏంటి? మీ పిల్లలు ఏమని ఫీల్ అవుతారు? ఆటోమేటిక్గా నుంచి మా నాన్న వల్ల నాకు చెడ్డ పేరా, మా నాన్న మధ్యాహ్నం బానిస అవడం వల్ల నాకు పేరా, నేను స్కూల్కి కూడా వెళ్ళను, నేను కాలేజ్ కూడా నేను చదువులు రాణించలేను అని ఏం చేస్తాడు? డిసప్పాయింట్ అయిపోయి ఆటోమేటిక్గా మానసికంగా ఉండిపోతూ ఉంటాడు మన పిల్లలు. ఫీలింగ్ వచ్చిందండి మన వల్ల, ఆటోమేటిక్గా వచ్చింది. నెక్స్ట్ కంప్లీటా.